అడిస్మిల్ గారు కామెంట్ ఒక్కటి తీసుకుంటా. ఓకే, అడిస్మిల్ గారు వెరీ క్విక్ కామెంట్ ఆన్ దిస్. సార్ ఇక్కడ ఇప్పుడు మీకు శాంతిప్రసాద్ గారు చెప్పింది పూర్తిగా ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వాల్లో ఉన్నారు, వాళ్ళు చెప్పాలంటే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. మీరు ఏమడిగినా కానీ నేను చెప్పదలుచుకున్న సమయం లేదు కాబట్టి ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందంటే 24 గంటలు రోజుకుంటే 18 గంటలు 19 గంటలు ముఖ్య నాయకులు అందరూ పనిచేస్తున్నారు. నిమ్మల రామారెడ్డి గారు కానీ అనిత గారు కానీ ఇటువంటి వాళ్ళు అందరూ చాలా ఒళ్ళు ఓనం వైపులో పనిచేస్తాం. వీళ్ళు ఎంత గట్టిగా పనిచేస్తున్నారంటే వీళ్ళ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరో కూడా తెలియనంతగా పనిచేస్తున్నారు. వీళ్ళు ఎవరన్నా కలిసి ఏంటి వీళ్ళ రాష్ట్రంలో ఇలా జరుగుతుంది, మీకు ఇక్కడ ఇలా ఇబ్బంది ఉంది, కొంతమంది పాములు దూరేసినాయి మీ పుట్టలో, చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరిని, చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పడానికి అవకాశం కూడా రావట్లేదు. ఓకే, కారణం ఏంటంటే ఇది ప్రశాంత్ కిషోర్ అయినా మాలాంటి వాళ్ళు ఏదైనా సలహా చెప్పాం సూచన చేసాం అనుకోండి, ఇది ఉచితం కాబట్టి వాళ్ళకి విలువ ఉండదండి. దాన్ని మీరు 200 కోట్లు 300 కోట్లు ఇచ్చిన చపాతీ బ్యాచ్ తెచ్చి పెట్టుకుంటే ప్రశాంత్ కిషోర్ లేకపోతే ఇంకొకడో వాళ్ళు చెప్పింది ఖరీదు పెట్టి కొనుక్కున్నాం కాబట్టి జాతగా వాడరా, బాగా డబ్బులు పెట్టుకున్నాం, రేట్ ఎక్కువ ఆ వస్తువు అంటారు. అదే రోడ్డు మీద దొరికింది అనుకోండి, అది వాళ్ళకి విలువ ఉండదు. ఇది సమస్య. ఎందుకంటే నాకు ఆవేదన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి రాజకీయ దురంధరుడు, లెజెండరీ పొలిటీషియన్, ఈ దేశమే గర్వించదగ్గ రాజకీయ నాయకుడికి వ్యూహకర్తలు అవసరమా? ఇటువంటివి ఇది సమస్య ఇక్కడ. ఎందుకంటే ఆయన మేధస్సు, ఒక ముందు చూపు, డెఫినెట్ గా ఏం చేయాలో, ఎవరికి ఏం చేయాలో, ఎలా నడిపించాలో ఆయన తెలుసు. దానికి నడిచేవాడు కాళ్ళకి కర్ర అడ్డం పెట్టినట్టు వస్తాయి ఈ బ్యాచ్లు, చపాతీ బ్యాచ్లు. ఇది సమస్య ఇక్కడ, అంతే. ఇదే సమస్య. కనపర్తి శ్రీనివాస్ ఒక మాట, కనపర్తి శ్రీనివాసరావు గారు లేకపోతే ఇంకో శ్రీనివాసరావు గారు ఎక్కడో చోట ఏం మూలు ఉంటారో, వాళ్ళు ఒళ్ళు కోత రక్తం పసుపుగా కారుతూ ఉంటది. వాళ్ళు మనస వాచ కర్మ పార్టీ శ్రేయస్సు నాయకుడి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటే మీకు సరైన ఫీడ్బ్యాక్ వస్తుంది. ఈ సర్వేలు బొచ్చు ఏం అక్కర్లేదండి వీళ్ళకి. అంటే అంత రెసిస్టెన్స్ ఉందని నేనేం అనుకోవట్లేదు.